ఈనాటి సమగ్ర విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశంలోకి వెళ్లే ముందు మ్మ్, ఒకసారి సాంప్రదాయ రియల్ ఎస్టేట్ ఏజెంట్ జీవితాన్ని ఊహించుకుందాం. ఉదయాన్నే లేవడం, ఆ ఎక్కడి నుండో కొనుగోలు చేసిన ఒక 100 ఫోన్ నంబర్ల లిస్టు పట్టుకుని వరుసగా కోల్డ్ కాలింగ్ చేయడం. అవును. అందులో 90 మంది ఫోన్ కట్ చేస్తారు లేదా చాలా విసుక్కుంటారు. కరెక్ట్. ఎంతో కష్టపడితే కాని కనీసం ఒక మీటింగ్ కూడా సెట్ అవ్వదు. ఇదంతా ఒకప్పటి మాట. కాని ఇప్పుడు ఇంకో దృశ్యాన్ని ఊహించుకుందాం. ఒక కన్సల్టెంట్ ఉదయం నిద్రలేచేసరికి తన ఫోన్లో ఆటోమేటిక్గా 5గురు కస్టమర్ల నుండి ఎంక్వైరీలొస్తాయి. వాళ్లే స్వయంగా ప్రాపర్టీ డీటెయిల్స్ అడుగుతూ మెసేజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఈ రెండు దృశ్యాల మధ్య ఉన్న వ్యత్యాసం అదృష్టం కాదు, అది టెక్నాలజీ. మరి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకువచ్చిన మార్పు. ఈ రోజు మనం జియో రియాలిటీ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆ 360 డిగ్రీల ఏఐ డ్రివెన్ రియల్ ఎస్టేట్ లీడ్ జనరేషన్ బ్లూప్రింట్ అనే గైడ్ను లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం రియల్ ఎస్టేట్ రంగానికే కాదు, అంటే సేల్స్ మార్కెటింగ్ లేదా ఆధునిక టెక్నాలజీ వ్యాపారాలను ఎలా మారుస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ అద్భుతమైన ఇన్సైట్స్ ఇస్తుంది. ఖచ్చితంగా. పాత పద్ధతులైన కోల్డ్ కాలింగ్ స్థానంలో డేటా ఆధారిత స్మార్ట్ టార్గెటింగ్ ఎలా వచ్చిందో చర్చిస్తూ ఈ విశ్లేషణను ప్రారంభిద్దాం. ముందుగా ఈ సోర్స్లో ప్రస్తావించిన ఒక పారాడైమ్ షిఫ్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. అదేంటంటే, నేటి ఏఐ ప్రపంచంలో లీడ్స్ లేదా కస్టమర్ల కొరత లేదు, కానీ జనాల శ్రద్ధ అంటే వాళ్ళ అటెన్షన్ సంపాదించడమే కష్టం అని బ్లూప్రింట్ చెప్తోంది. అవును. అసలు ఈ కాన్సెప్ట్ వెనుక ఉన్న అసలు అర్థమేమిటంటారు? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒకప్పుడు బిజినెస్ మోడల్కి ఇప్పుడు మోడల్కి ఉన్న తేడా చూడాలి. ఒకప్పుడు వ్యాపారం అంటే సమాచారం ఎవరి దగ్గరుంటే వాళ్ళదే ఆధిపత్యం. రైట్. ఒక ఏజెంట్ దగ్గర పలానా చోట ఒక స్థలం అమ్మకానికి ఉంది అనే సమాచారం ఉండేది. కాబట్టి కొనుగోలుదారుడు ఆ సమాచారం కోసం ఏజెంట్ దగ్గరికే వెళ్లాల్సొచ్చేది. కాని ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమాని సమాచారం అందరి చేతుల్లోనూ ఉంది. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు, ప్రాపర్టీ పోర్టల్స్లో వందల కొద్ది ఆప్షన్స్ కనిపిస్తాయి. కరెక్ట్. అందుకే ఇప్పుడు కొరత సమాచారానిది కాదు, కస్టమర్ల శ్రద్ధది, అంటే అటెన్షన్ అనమాట. రోజుకు వందలాది నోటిఫికేషన్లు, యాడ్స్, సోషల్ మీడియా యాడ్స్ చూసే కస్టమర్ ఒక కన్సల్టెంట్తో ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ అటెన్షన్ని ఎలా గ్రాప్ చేయాలి? ఇక్కడే ఈ బ్లూప్రింట్ ఒక అద్భుతమైన విషయాన్ని సూచిస్తోంది. ఒక సాధారణ బ్రోకర్లాగా కాకుండా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా మారాలి అని చెబుతోంది కదా. అవునవును. ఆధునిక కన్సల్టెంట్ అంటే కేవలం ప్రాపర్టీలు చూపించే వ్యక్తి కాదు. అతనొక డిజిటల్ మార్కెటర్, కంటెంట్ క్రియేటర్, డేటా అనాలిస్ట్ మరియు ఒక నమ్మకమైన సలహాదారుడు. ఈ పాయింట్ చాలా లాజికల్గా ఉంది. ప్రాపర్టీ చూపించటం కంటే ముందు కస్టమర్కి సరైన సలహా ఇచ్చే అడ్వైజర్గా మారాలన్నమాట. మరి ఒక సాధారణ ఏజెంట్ స్థాయి నుంచి ఇలాంటి స్మార్ట్ కన్సల్టెంట్గా ఎదగడానికి ఈ బ్లూప్రింట్ 6 ప్రధాన మూలస్తంభాలను సూచించింది. 6 పిల్లర్స్. అవును, 6 పిల్లర్స్. అందులో మొదటి స్తంభం ఏంటంటే స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ గైడ్లో మీ నెట్వర్కే మీ నెట్వర్త్ అనే మాట వాడారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పాత సహోద్యోగులు లేదా లాయర్లు, డాక్టర్లతో కనీసం 200 మందితో కూడిన డేటాబేస్ తయారు చేసుకోమని ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ నాకొచ్చిన సందేహం ఏంటంటే, ఈ 200 మందితో సంబంధాలు ఎలా కొనసాగించాలి? మాన్యువల్గా ప్రతి ఒక్కరికి మెసేజ్ చేయడం ప్రాక్టికల్గా సాధ్యమేనా? ఈ ప్రాసెస్లో ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చో వివరిస్తారా? చాలా మంచి పాయింట్ రేస్ చేశారు. చాలామంది చేసే అతిపెద్ద తప్పేంటంటే, తమ ఫోన్లో ఉన్న వందలాది కాంటాక్ట్స్ని వాళ్ళసలు పట్టించుకోరు. పరిచయం లేని కొత్త లీడ్స్ కోసం ఎక్కడెక్కడో వెతుకుతారు. కానీ మనల్ని ముందుగా నమ్మేది మనకు తెలిసిన వాళ్లే కదా. అందుకే ఆ 200 మందిని కేటగిరీలుగా విడదీయాలని ఈ సోర్స్ చెబుతోంది. అంటే ఇందులో నిజంగా ప్రాపర్టీ కొనే కొనుగోలుదారులెవరు, రిటర్న్స్ ఆశించే పెట్టుబడిదారులెవరు, మన గురించి నలుగురికి చెప్పే ఇన్ఫ్లుయెన్సర్లెవరు, లేదా వేరే వాళ్లను పరిచయం చేసే కనెక్టర్లు ఎవరు అని స్పష్టంగా విభజించుకోవాలి. ఓకే, అలా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏఐ అనేది ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. చాట్ జీపీటీ లాంటి టూల్స్ వాడి ఈ వేర్వేరు కేటగిరీల వారికి వాట్సాప్ క్యాంపెయిన్స్ ఎలా డ్రాఫ్ట్ చేయాలో ప్లాన్ చేసుకోవచ్చు. వాళ్లకు పంపే మెసేజ్ ఒక స్పామ్ లాగా కాకుండా ఒక పర్సనలైజ్డ్ మెసేజ్ లాగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ, చాలా వ్యక్తిగతీకరించిన సందేశంగా ఉండేలా ఏఐ చూసుకుంటుంది. అలాగే వారానికి కనీసం 20 అర్థవంతమైన సంభాషణలు చేయాలి, 5 ఫాలోఅప్స్ చేయాలి అనే ఒక సిస్టమ్ని సెట్ చేసుకోవాలి. దీనివల్ల మన నెట్వర్క్లో మనమెప్పుడూ యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే
మన ప్రస్తుత కాంటాక్ట్ లిస్ట్ నుండే ఆర్గానిక్గా లీడ్స్ జనరేట్ చేసే సిస్టమ్ అన్నమాట. సరే, మనకు తెలిసిన వాళ్లతో బిజినెస్ చేయడం ఒకెత్తైతే, ఏమాత్రం పరిచయం లేని కొత్త మార్కెట్ని చేరుకోవడం మరొకెత్తు. ఖచ్చితంగా. దీనికోసం ఈ బ్లూప్రింట్లోని రెండవ స్తంభం సోషల్ మీడియా మరియు డిజిటల్ మార్కెటింగ్ గురించి ప్రస్తావించారు. ఇందులో ఒక ఆసక్తికరమైన సూత్రముంది. ఆన్లైన్లో మీరు కనిపించకపోతే అసలు మీరు వ్యాపారంలో లేనట్టే. నిజమే. సాధారణంగా రియల్ ఎస్టేట్ వాళ్లు ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లో ప్రాపర్టీ ఫోటోలు పెడుతుంటారు. కానీ ఈ గైడ్లో లింక్డ్ఇన్ను ఒక ఇన్వెస్టర్ మ్యాగ్నెట్గా వాడమని గట్టిగా సూచించారు. అసలు లింక్డ్ఇన్కి రియల్ ఎస్టేట్కి ఉన్న కనెక్షన్ ఏంటి? ఈ స్ట్రాటజీ వెనుక ఉన్న సైన్స్ ఏంటో కాస్త వివరిస్తారా? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఒకేలా పనిచేయవు. ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ అనేవి ప్రాపర్టీ వీడియోలు, క్లయింట్ టెస్టిమోనియల్స్ చూపిస్తూ జనాల్లో బ్రాండ్ అవేర్నెస్ పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. కానీ నిజమైన కొనుగోలు శక్తి ఉన్న వ్యక్తులు, అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్, వ్యాపారవేత్తలు, కంపెనీల సిఎక్స్ఓలు లేదా ఎన్ఆర్ఐ గ్రూపులు ఎక్కడుంటారు? లింక్డ్ఇన్లోనే కదా? అవును, వాళ్ళెక్కువగా లింక్డ్ఇన్లో ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ చేస్తుంటారు. అక్కడ వెళ్ళి మనం కేవలం ఈ 3 BHK ఫ్లాట్ కొనండి అని ఒక బ్రోషర్ పెడితే ఎవరూ పట్టించుకోరు. అక్కడ మన అప్రోచ్ వేరుగా ఉండాలి. పెట్టుబడులపై వచ్చే రాబడి, అంటే ROI అనాలిసిస్ గురించి మాట్లాడాలి. మార్కెట్ ట్రెండ్స్ గురించి. కరెక్ట్. మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎకనామిక్ గ్రోత్ వల్ల ఏ ఏరియాలో ప్రాపర్టీ రేట్లు పెరుగుతున్నాయి అనే విషయాలు చర్చించాలి. అలాగే ఫ్రాక్షనల్ ఓనర్షిప్ లాంటి కొత్త కాన్సెప్ట్స్ గురించి ఎడ్యుకేట్ చేయాలి. ఒక్క నిమిషం. ఈ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అనే పదం గురించి శ్రోతల కోసం కొంచెం సింపుల్గా వివరిస్తారా? తప్పకుండా. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అంటే ఒక పెద్ద కమర్షియల్ ప్రాపర్టీని, ఉదాహరణకు ఒక 10 కోట్ల విలువైన బిల్డింగ్ని ఒకే వ్యక్తి కొనలేడు గదా. అప్పుడు ఒక 10 మంది ఇన్వెస్టర్లు కలిసి ఒక్కొక్కరు ₹1,00,00,000 పెట్టి షేర్ల రూపంలో ఆ ప్రాపర్టీని కొనడాన్ని ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అంటారు. ఓహో, అలా అన్నమాట. ఇలాంటి మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్స్ గురించి మీరు లింక్డ్ఇన్లో విశ్లేషిస్తే చూసేవారికి మీరు ప్రాపర్టీలు అమ్మే వ్యక్తిగా కాకుండా వాళ్ల సంపదను పెంచే ఒక అడ్వైజర్గా కనిపిస్తారు. ఎక్సలెంట్. అంటే మన ఆడియన్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ల మైండ్ సెట్కి తగ్గట్టుగా కంటెంట్ క్రియేట్ చేయాలన్నమాట. ఇక మూడవ స్తంభం AI పవర్డ్ ఆటోమేషన్. నా ఉద్దేశ్యంలో ఇది మొత్తం బ్లూప్రింట్లోనే ఒక గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్. అవును, డెఫినెట్గా. లీడ్స్ వచ్చిన తర్వాత వాటిని మేనేజ్ చేయడానికి CRM సాఫ్ట్వేర్ వాడతాం. అది కస్టమర్ల పుట్టినరోజు మెసేజుల నుండి పేమెంట్ రిమైండర్ల వరకు ఆటోమేటిక్గా చూసుకుంటుంది. కానీ ఇందులో ప్రెడిక్టివ్ టార్గెటింగ్ అనే ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ గురించి చదివినప్పుడు నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. యా. అసలు భవిష్యత్తులో ప్రాపర్టీ అమ్మే అవకాశం ఎవరికుందో AI ముందే ఎలా పసిగట్టగలదు? ఈ టెక్నాలజీ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో చెప్తారా? వినడానికిది కొంచెం సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తుంది, కానీ డేటా అనాలిటిక్స్ ద్వారా ఇది 100% సాధ్యమే. మనుషులు ఆన్లైన్లో చేసే ప్రతి పని ఒక డిజిటల్ ఫుట్ ప్రింట్ను వదిలివెళ్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి గూగుల్లో బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ సిటీ అని వెతుకుతున్నాడనుకోండి. ఓకే. లేదా ఒక జంట టాప్ స్కూల్స్ ఇన్ న్యూ ఏరియా అని సెర్చ్ చేస్తున్నారు. ఇంకొకరు తమ సోషల్ మీడియాలో గాట్ మ్యారీడ్ అనో, బ్లెస్డ్ విత్ ఎ బేబీ అనో అప్డేట్ చేశారు. ఈ చిన్న చిన్న డేటా పాయింట్స్ని AI ఆల్గోరిథమ్స్ విశ్లేషిస్తాయి. అంటే వాళ్ల లైఫ్ ఈవెంట్స్ని ట్రాక్ చేస్తాయన్నమాట. అవును. ఒక వ్యక్తికి పెళ్లి అయినప్పుడు లేదా పిల్లలు పుట్టినప్పుడు వాళ్లకు పెద్ద ఇల్లు అవసరమవుతుంది. ఆన్లైన్ ప్రవర్తనను బట్టి వీళ్లు త్వరలో ఇల్లు మారే అవకాశం ఉంది అని AI ముందుగానే అంచనా వేస్తుంది. దీన్నే ప్రిడిక్టివ్ టార్గెటింగ్ అంటారు. వావ్, ఇది నిజంగా నెక్స్ట్ లెవెల్ టార్గెటింగ్. ఇలా చేయడం వల్ల లీడ్స్ కోసం గుడ్డిగా వెతకాల్సిన పనిలేదు. ఇక్కడ సోర్స్లో ఇచ్చిన ఒక అద్భుతమైన కోట్ని మనం గుర్తు చేసుకోవాలి. AI కన్సల్టెంట్లను భర్తీ చెయ్యదు. AIని వాడే కన్సల్టెంట్లు తమ ఉత్పాదకతను అనేక రెట్లు పెంచుకుంటారు. అంటే టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని వారు రేస్లో వెనకబడిపోతారు. ఇది చాలా లోతైన పాయింట్. అంటే మనం కస్టమర్ మన దగ్గరికి వచ్చేదాకా వెయిట్ చేయకుండా వాళ్ళ అవసరాన్ని AI ద్వారా ముందే గుర్తించి అప్రోచ్ అవ్వడం అన్నమాట. సరే, ఇప్పుడు ఈ బ్లూప్రింట్లోని 4వ స్తంభం పెయిడ్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఆర్గానిక్ గ్రోత్ అంటే కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా వచ్చే రీచ్ అనేది చాలా స్థిరంగా ఉంటుంది, కానీ నెమ్మదిగా ఉంటుంది. మనం రాత్రికి రాత్రే ఒక కొత్త సిటీలో లేదా ఒక కొత్త డెమోగ్రాఫిక్లో మన బ్రాండ్ని ప్రమోట్ చేయాలంటే ఫేస్బుక్, గూగుల్ యాడ్స్ లాంటి పెయిడ్ మార్కెటింగ్ తప్పనిసరి. ఖచ్చితంగా. కానీ చాలామంది కన్సల్టెంట్లు
యాడ్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టి సరైన లీడ్స్ రాక ఇబ్బంది పడుతుంటారు కదా, ఇక్కడ టెక్నాలజీ ఎలా సాయపడుతుంది? చాలా మందికి పెయిడ్ యాడ్స్ ఎందుకు వర్కౌట్ అవ్వవు అంటే వాళ్ళు స్ప్రే అండ్ ప్రే పద్ధతిని వాడతారు. అంటే ఒక యాడ్ క్రియేట్ చేసి అందరికీ కనిపించేలా వదిలేసి లీడ్స్ వస్తాయని ఆశిస్తారు. అవును, జనరల్గా అందరూ చేసేదే ఇది. దీనివల్ల బడ్జెట్ అంతా వృధా అవుతుంది. కానీ ఏఐ ఆధారిత టూల్స్ వాడటం వల్ల మనం చాలా ప్రిసైజ్గా టార్గెట్ చేయవచ్చు. ఉదాహరణకు మన దగ్గరున్న ప్రాపర్టీ ఒక ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ అనుకుందాం. ఏఐని వాడి ఐటీ సెక్టార్లో పనిచేస్తున్న మేనేజర్ స్థాయి వ్యక్తులు గత నెల రోజుల్లో లగ్జరీ కార్ల గురించి లేదా ప్రీమియం ఇన్వెస్ట్మెంట్ల గురించి ఆన్లైన్లో సర్చ్ చేసిన వాళ్లకు మాత్రమే మన యాడ్ కనిపించేలా సెట్ చేయవచ్చు. పర్ఫెక్ట్గా టార్గెట్ చేయొచ్చు. ఎస్, దీనివల్ల మనం పెట్టే ప్రతి రూపాయి కరెక్ట్ కస్టమర్ దగ్గరికే వెళుతుంది. కన్వర్షన్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో సరైన వ్యక్తులకు సరైన సమయంలో మన బ్రాండ్ కనిపించేలా ఏఐ చేస్తుందన్నమాట. ఇక 5వ స్తంభం ఏంటంటే రెఫరల్ సిస్టమ్. మనకు సోర్స్ ద్వారా తెలిసిన ఒక పవర్ఫుల్ ఫ్యాక్ట్ ఏంటంటే మార్కెటింగ్ ద్వారా వచ్చే లీడ్స్ కంటే రిఫరల్స్ ద్వారా వచ్చే లీడ్స్ 3 రెట్లు వేగంగా సేల్స్గా మారుతాయి. అవును, 3 times ఫాస్టర్. చార్టర్డ్ అకౌంటెంట్లు లేదా వెల్త్ మేనేజర్లతో కమిషన్ షేరింగ్ మరియు క్రాస్ రిఫరల్ నెట్వర్క్లను నిర్మించడం అనేది ఎంత ముఖ్యమో ఇందులో చెప్పారు. అసలు ఈ క్రాస్ రిఫరల్ ఎకోసిస్టమ్ అనేది బిజినెస్ని ఎలా స్కేల్ చేస్తుందో వివరిస్తారా? ఇదొక బ్రిలియంట్ బిజినెస్ సైకాలజీ అని చెప్పాలి. ఒక వ్యక్తి దగ్గర ఒక 2 కోట్ల రూపాయలు సర్ప్లస్గా ఉన్నాయనుకుందాం. అతను ఆ డబ్బును ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు వెళ్లి ముందు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని కలవడు. తన ఫినాన్షియల్ అడ్వైజర్ని లేదా తన చార్టర్డ్ అకౌంటెంట్తో చర్చిస్తాడు. నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి, ట్యాక్స్ సేవ్ చేయాలంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అని సలహా అడుగుతాడు. ఆ సీఏకి క్లయింట్ ఫినాన్షియల్ హెల్త్ గురించి పూర్తి అవగాహన ఉంటుంది. అవును. ఒకవేళ ఆ వెల్త్ మేనేజర్ లేదా సీఏ గనక మీ నెట్వర్క్లో ఉంటే ఆ హై క్వాలిటీ లీడ్ నేరుగా మీకే వస్తుంది. ఇది 3 రెట్లు వేగంగా ఎందుకు క్లోజ్ అవుతుంది అంటే అక్కడ క్లయింట్కి ఆ సీఏ మీదున్న నమ్మకం వల్లే. అందుకనే కన్సల్టెంట్లు వారానికి కనీసం 2 ఇలాంటి ప్రొఫెషనల్స్ను కలవాలి. ప్రతి నెల వాళ్లకు మార్కెట్ అప్డేట్స్ పంపుతూ ఉండాలి. దీనివల్ల వాళ్లకి మీ మీద నమ్మకం కుదిరి రిఫరల్స్ పంపుతారు. వాట్ ఈస్ స్ట్రాటజీ? మనం డైరెక్ట్గా కస్టమర్ కోసం వెతకడం కన్నా కస్టమర్లకి సలహాలిచ్చే వాళ్లతో నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం చాలా పవర్ఫుల్ పద్ధతి. ఇక 6వ స్తంభం విషయానికొస్తే ఆఫ్లైన్ స్మార్ట్ ప్రాస్పెక్టింగ్. ఇదంతా వింటుంటే అంతా ఆన్లైన్లోనే డిజిటల్గానే జరుగుతుంది అనుకుంటాం. అదే కదా అందరూ అనుకుంటారు. కానీ ఆఫ్లైన్ పద్ధతులు ఇంకా చనిపోలేదని ఈ బ్లూ ప్రింట్ చెబుతోంది. సొసైటీ గేట్ క్యాంపెయిన్స్, కార్పొరేట్ పార్క్ మార్కెటింగ్, నెట్వర్కింగ్ ఈవెంట్స్ ఇవన్నీ ఇప్పటికీ లీడ్స్ తీసుకురావడంలో కీలకమని పేర్కొంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్ ఉంది. ఆఫ్లైన్ మీటింగ్ ప్లస్ ఆన్లైన్ ఫాలోఅప్ ఈజ్ ఈక్వల్ టు డీల్ క్లోజర్. ఆన్లైన్ లీడ్స్తో పోలిస్తే ఈ కాంబినేషన్ ఎందుకంత ఎఫెక్టివ్ అంటారో? ఈ సమీకరణం చాలా ప్రాక్టికల్. ఎందుకంటే మనుషులు ఫైనల్గా టెక్నాలజీతో కనెక్ట్ అవ్వరు, మనుషులతోనే కనెక్ట్ అవుతారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక ఎమోషనల్ అండ్ హై టికెట్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఆఫ్లైన్లో ఒక వ్యక్తిని కలిసి ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు ఏర్పడే నమ్మకం వేరు. నిజమే, ట్రస్ట్ అనేది డైరెక్ట్గా కలిస్తేనే వస్తుంది. కానీ ఒకసారి కలిసిన తర్వాత వాళ్లను వదిలేయకూడదు. వాళ్ళు ఇంటికి వెళ్ళాక వాళ్ల సోషల్ మీడియాలో, వాట్సాప్లో లేదా ఈమెయిల్లో మీరు మళ్ళీ వాళ్ళ కనిపిస్తూ ఉండాలి. అంటే ఆఫ్లైన్లో పుట్టిన ఒక చిన్న పరిచయాన్ని ఆన్లైన్ ఫాలోఅప్ ద్వారా మీరొక పటిష్టమైన బ్రాండ్గా స్థిరపరుచుకుంటారు. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేసినప్పుడే డీల్స్ వేగంగా క్లోజ్ అవుతాయి. ఈ 6 స్తంభాలు లీడ్స్ తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ ప్రాసెస్లో కంటెంట్ మరియు పర్సనల్ బ్రాండింగ్కు సంబంధించి గైడ్లో ఉన్న ఒక పాయింట్ని మనం హైలైట్ చేయాలి. వెన్ యూ ఎడ్యుకేట్, యూ డామినేట్. అంటే నాలెడ్జ్ షేర్ చేస్తేనే మార్కెట్ని లీడ్ చేయగలమని. కరెక్ట్. పర్సనల్ బ్రాండింగ్ అంటే కేవలం ఖరీదైన సూట్లు వేసుకుని ఫోటోలు దిగడం కాదు, కస్టమర్కు నమ్మకాన్ని అమ్మడం. ఇదంతా సాధించడానికి ఇందులో ఒక 90 రోజుల నియమం అంటే ద 90-day రూల్ గురించి చెప్పారు. అవును, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒక కొత్త పోస్ట్, 10 కొత్త కనెక్షన్లు, 5 ఫాలోఅప్స్, 2 కాల్స్ మరియు కనీసం 1 గంట కొత్త విషయాలు నేర్చుకోవడం. ఈ రొటీన్ వినడానికి చాలా బావుంది, కానీ చాలామంది ఈ 90 రోజుల నియమాన్ని ఎందుకు మధ్యలోనే వదిలేస్తారు? దీని వెనుకున్న సైకలాజికల్ ఫ్రిక్షన్ ఏంటి? ఇది చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం. ఈ 90 రోజుల నియమం వెనుకున్న ముఖ్య ఉద్దేశం కాంపౌండింగ్ ఎఫెక్ట్. కానీ చాలామంది కేవలం 20 లేదా 30 రోజులు ఈ దినచర్యను ఫాలో అవుతారు.
రోజుకో పోస్టు పెడతారు, 10 మందికి రిక్వెస్ట్లు పంపుతారు. రిజల్ట్ వెంటనే రాకపోతే మానేస్తారు. కరెక్ట్. వెంటనే సేల్స్ రాకపోవడంతో, ఇన్స్టంట్గా కమిషన్ రాకపోవడంతో నిరాశపడి వదిలేస్తారు. దీన్నే వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అంటారు. సోషల్ మీడియా ఆల్గరిథమ్స్కి మీరేంటో అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. అలాగే ఒక కస్టమర్ మిమ్మల్ని చూసిన వెంటనే నమ్మరు. మిమ్మల్ని రెగ్యులర్గా చూస్తూ మీ వాల్యుబుల్ కంటెంట్ చదివినప్పుడు మెల్లగా మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. అంటే ఒక రిలేషన్షిప్ బిల్డ్ అవ్వడానికి టైం పడుతుంది. అవును. 90 రోజులు పూర్తయ్యేసరికి మీకు వందలాది కొత్త కనెక్షన్లు ఏర్పడతాయి. మార్కెట్లో మీకంటూ ఒక బ్రాండ్ ఐడెంటిటీ వస్తుంది. కస్టమర్ ఎప్పుడైతే మీ నాలెడ్జ్ని నమ్ముతాడో అప్పుడు వాళ్ల పెట్టుబడిని ఆటోమేటిక్గా మీ చేతిలో పెడతారు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే ఈ రిజల్ట్ రాదు. అంటే ఓర్పు మరియు స్థిరత్వం చాలా ముఖ్యమన్నమాట. అయితే ఎన్ని లీడ్స్ వచ్చినా, ఎంత నమ్మకం ఉన్నా వాటిని సేల్స్గా మార్చకపోతే ఈ కష్టమంతా వృధానే కదా. దీనికోసం సోర్స్ ఒక ఫార్ములా ఇచ్చింది. నమ్మకం ప్లస్ వేగం ప్లస్ స్థిరత్వం ప్లస్ ఫాలోఅప్ ఈక్వల్స్ టు సేల్స్. యా, ది అల్టిమేట్ ఫార్ములా ఫర్ కన్వర్షన్. ఇందులో ఫాలోఅప్ గురించి చెప్పిన ఒక చేదు నిజమేంటంటే, చాలామంది ఏజెంట్లు కేవలం 2 సార్లు కస్టమర్కి కాల్ చేసి వాళ్లు ఏమీ చెప్పకపోతే విసుక్కుంటారేమో అనే భయంతో వదిలేస్తారు. కానీ టాప్ కన్సల్టెంట్లు ఒక లీడ్ని 8 నుండి 12 సార్లు ఫాలోఅప్ చేస్తారట. 12 సార్లు అంటే మాటలు కాదు. అవును. ఉదాహరణకు 1వ రోజు ఫోన్ కాల్, 2వ రోజు వాట్సాప్లో మీటింగ్ సారాంశం, 4వ రోజు ఒక వాల్యూ మెసేజ్, 7 మరియు 14వ రోజుల్లో మార్కెట్ అప్డేట్స్. అసలు ఒక కస్టమర్ని ఇన్నిసార్లు అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళకి విసుగురాదా? ఈ ఫాలోఅప్ సైకాలజీ ఎలా పనిచేస్తుంది? ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది. మనం ఫాలోఅప్ అనగానే వాళ్లను ప్రతిరోజు ఫోన్ చేసి, సార్ డెసిషన్ తీసుకున్నారా, ప్రాపర్టీ కొంటారా అని అడగడం అనుకుంటాం. అలా అడిగితే ఖచ్చితంగా విసుగు వస్తుంది. కానీ ఈ బ్లూ ప్రింట్ చెబుతున్నది దాని గురించి కాదు. దాన్ని వాల్యూ బేస్డ్ ఫాలోఅప్ అంటారు. వాల్యూ బేస్డ్ ఫాలోఅప్, ఓకే. మీరు 4వ రోజు ఒక మెసేజ్ పంపినప్పుడు అందులో మీ స్వార్థం ఉండకూడదు. సార్, మీరు చూసిన ప్రాపర్టీకి దగ్గరలో కొత్త మెట్రో లైన్ అప్రూవ్ అయింది, ఈ న్యూస్ ఆర్టికల్ చూడండి అని ఒక ఇన్ఫర్మేటివ్ రిపోర్ట్ పంపాలి. 14వ రోజున సిటీ మార్కెట్ అప్డేట్ పంపాలి. దీనివల్ల కస్టమర్ మిమ్మల్ని కేవలం కమిషన్ కోసం చూసే సేల్స్మెన్ లాగా అనుకోరు, తమకు సలహాలు ఇచ్చే ఒక రీసోర్స్ పర్సన్ లాగా చూస్తారు. అంటే మనం వాళ్ళకి ఏదో ఒక వాల్యూ యాడ్ చేస్తున్నామన్నమాట. అవును. 8 నుండి 12 సార్లు ఫాలోఅప్ చేయడం వల్ల వాళ్ళకి నిజంగా ప్రాపర్టీ కొనే ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ మైండ్లో ఫస్ట్ స్ట్రైక్ అయ్యే పేరు మీదే అవుతుంది. ఇక్కడే కన్సల్టెంట్ మైండ్ సెట్ అర్థమవుతుంది. ఎమోషనల్గా కాకుండా సిస్టమ్ బేస్డ్గా ఆలోచించాలి. ఇది వింటుంటే సోర్స్లో ఉన్న ఆ కోట్ మళ్ళీ నాకైతే గుర్తొస్తోంది. ఏఐ ఒక సాధనం, సిస్టమ్ ఒక వెన్నెముక, కానీ కన్సల్టెంట్ మాత్రమే నిజమైన వ్యత్యాసాన్ని చూపగలరు. టెక్నాలజీ ఎంత ఉన్నా దాన్ని వాలే మనిషి విధానమే సక్సెస్ని నిర్ణయిస్తుంది. 100% నిజం. మనం ఈ సమగ్ర విశ్లేషణను ముగించే ముందు ఈ మొత్తం బ్లూప్రింట్ నుండి మనం గ్రహించాల్సిన ముగింపు సందేశం ఒక్కటే. వ్యవస్థల ద్వారా లీడ్స్ వస్తాయి, సంబంధాల ద్వారా డీల్స్ పూర్తవుతాయి, స్థిరత్వంతో సంపద సృష్టించబడుతుంది. కరెక్ట్. ఈ సూత్రాల్ని మనం గమనిస్తే ఇవి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారానికే పరిమితం కాదు. ఆధునిక ఏఐ యుగంలో పనిచేస్తున్న ఏ ప్రొఫెషనల్ అయినా సరే, వారొక ఆర్కిటెక్ట్ కావచ్చు, ఫైనాన్షియల్ అడ్వైజర్ కావచ్చు, లేదా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నవారైనా కావచ్చు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అవును. ఈ పద్ధతులను తమ రంగంలో ఖచ్చితంగా అన్వయించుకోవచ్చు. సిస్టమ్స్ మరియు టెక్నాలజీని వాడుకుంటూనే ఒక కస్టమర్తో కనెక్ట్ అయ్యే హ్యూమన్ టచ్ను ఎలా కాపాడుకోవాలి అనేది అంతిమ విజయాన్ని నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా. ఈరోజు మనం ఏఐ, పర్సనల్ బ్రాండింగ్, ప్రిడిక్టివ్ టార్గెటింగ్ గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు విశ్లేషించాం. ఇక చివరగా మనం ఆలోచించడానికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. చెప్పండి. మరింత అడ్వాన్స్ అయ్యి ఖచ్చితంగా ఏ వ్యక్తి ఎప్పుడు ఏ ప్రాపర్టీ కొంటాడో లేదా ఏ ప్రాడక్ట్ కొంటాడో 100% ఖచ్చితత్వంతో అంచనా వేసే స్థాయికి వస్తే అప్పుడు కూడా మనుషుల మధ్య ఉండే నమ్మకం మాత్రమే డీల్ను క్లోజ్ చేస్తుందా? లేక కొనుగోలుదారులు ఎమోషన్స్ ఉండే మనుషుల కంటే ఎప్పుడూ సరైన డేటా ఇచ్చే ఏఐ అడ్వైజర్లనే ఎక్కువగా విశ్వసించే రోజు వస్తుందా? ఇది చాలా డీప్ థాట్. అవును. టెక్నాలజీకి, మనిషి నమ్మకానికి మధ్య ఉన్న ఈ రేస్లో ఎవరు గెలుస్తారో దీని గురించి ఆలోచిద్దాం. మళ్ళీ మరొక అద్భుతమైన సమగ్ర విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు.